సోషల్ మీడియాలో ఒక డిబేట్ నడుస్తుంది. అట్లా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గారు ఎందుకు అల్లు అర్జున్ అలాగే ప్రభాస్ ఇప్పుడు యశ్ వీళ్ళు ముగ్గురు హిందీలో ఒక రేంజ్ కలెక్షన్స్ కొడుతున్నారు డే 1 నుంచి. వీళ్ళిద్దరు ఎందుకు ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత అటు దేవరా మూవీకి గానీ లేకుంటే గేమ్ చేంజర్ గానీ పెద్ద మూవీ గానీ కొట్టలేదు అని చెప్పైతే కామెంట్స్ అయితే బేసిక్ గా మీరు ఒక అబ్జర్వ్ చేస్తే ప్యాటర్న్ బాహుబలి 1 500 crores గ్రాస్ కలెక్ట్ చేసింది ఇండియా వైడ్ గా. హిందీలో బీభత్సంగా ఆడేసింది మూవీ. 100 కోట్ల పైగా నెట్ కలెక్ట్ చేసిన ఫస్ట్ మన సౌత్ ఇండియన్ మూవీ. సెకండ్ బాహుబలి 2017 లో రిలీజ్ అయింది. అది ఇండస్ట్రీ హిట్ గా దాదాపు 500 కోట్ల నెట్ అనేది ఇందులోనే కలెక్ట్ చేసి అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంటే దాదాపు ఇందులోనే ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఈ మూవీని చూసేస్తారు. ఈ బాహుబలి అనే క్యారెక్టర్ ఒక మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో హిస్టరీగా మిగిలిపోయిన రోల్ అది. ప్రతి ఒక్కరు కూడా బాహుబలి అంటే తెలియని వాడు ఎవరు లేడు. ఆ క్యారెక్టర్ చేసిన ప్రభాస్ కూడా అలా అందరికి రిజిస్టర్. అందుకే దాన్ని నెక్స్ట్ చేసిన మూవీస్ ఆ రేంజ్ కలెక్షన్స్ ఆ రేంజ్ స్టార్ట్ అయ్యాయి. ఆ మూవీకి అది 25 కోట్ల పైగా నెట్ రావడం కారణం అదొకటి. తర్వాత కేజీఎఫ్ మూవీ అసలు స్మాల్ ఇండస్ట్రీ నుండి వచ్చిన యశ్ గారు హిందీలో దాదాపు 70 కోట్ల 45 కోట్ల వరకు నెట్ కొట్టేస్తారు ఆ టైంలో. ఆ తర్వాత కేజీఎఫ్ దాదాపు 400 కోట్ల నెట్. అంటే యూట్యూబ్ లో దాదాపు 900 మిలియన్స్ వ్యూస్ ఉంటాయి దానికి. సో ఈ రేంజ్ అక్కడ నార్త్ లో రిజిస్టర్ అయిపోయాడు రాకీ బాయ్ అంటే. అట్లనే ఇన్స్టాగ్రామ్ లో ఏదైతే రీల్స్ గా వాటికి గానీ విపరీతంగా ఫేమస్ అయిపోయాడు, రిజిస్టర్ అయిపోయాడు. యశ్ అంటే యశ్ క్యారెక్టర్ కేజీఎఫ్. సో ఈ విధంగా రిజిస్టర్ అయిన క్యారెక్టర్లు ఈ రెండు. అలాగే తర్వాత పుష్ప స్టోరీ పెద్దగా ఏం లేకపోయినా గానీ ఆ పుష్ప అనే క్యారెక్టర్ వాళ్ళు రిజిస్టర్ చేసేస్తాడు అల్లు అర్జున్ వాళ్ళు. పుష్ప తన మేనరిజమ్స్ తో తన స్టైల్ తో ఆ మూవీని తీసుకొచ్చి అక్కడ ఇట్టి చేసేస్తాడు. ఎంత బాగా ఇట్ట అంటే దాదాపు 800 కోట్ల నెట్ అక్కడ. ఫస్ట్ మూవీనే మామూలుగా తెలుగులో రిలీజ్ చేద్దాం అనుకున్న పుష్ప మూవీకి దాదాపు 100 కోట్ల నెట్ కొట్టాడు హిందీలో. పుష్ప 2 వచ్చేసరికి 800 కోట్ల నెట్. క్యారెక్టర్లు ఏ రేంజ్ లో రిజిస్టర్ అయిపోయో మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు విషయానికి వస్తే ట్రిపుల్ ఆర్ మూవీ అటు మల్టీ స్టారర్ గా రిలీజ్ అయిన మూవీ. అట్లా మెజారిటీ క్రెడిట్ మొత్తం రాజమౌళి తీసుకుంటున్నాడు. సగం క్రెడిట్ వీళ్ళిద్దరి రోజులకు వస్తుంది. ఆ ఇద్దరి రోజుల్లో కూడా పాత్రలు ఇద్దరు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. మరి వాళ్ళిద్దరి రోజులకి అంత రిజిస్టర్ అయ్యే క్యారెక్టర్ లో అక్కడ ఉపయోగించుకున్నారంటే లేదు కదా. కొమరం భీము, అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లు అంత పెద్ద రిజిస్టర్ కాలేదు అక్కడ. మూవీ 270 కోట్ల నెట్ కలెక్ట్ చేసినప్పటికి కూడా అక్కడ వాళ్ళకి అంత రిజిస్టర్ కాలేదు. ఒక ట్రిపుల్ ఆర్ 2 వచ్చి ఆ రేంజ్ అక్కడ కూడా పర్ఫార్మ్ చేసి అప్పుడు రిజిస్టర్ అయ్యేవారు నార్త్ లో. అందుకే నెక్స్ట్ వచ్చే మూవీకి అలా 10 కోట్లు 20 కోట్ల పైగా ఇస్తున్నారంటే డే 1 అదే మెయిన్ రీజన్. అందుకే జూనియర్ ఎన్టీఆర్ గా సర్ప్రైజ్ గా వార్ 2 తో అక్కడ బాగా రిజిస్టర్ అయిపోయాడు ఇప్పుడు. సో దానికి నెక్స్ట్ వచ్చే ప్రతి ఒక్క మూవీతో కూడా 20 కోట్ల పైగా నెట్ చూస్తాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. డెఫినెట్ గా డ్రాగన్ తో 40 కోట్ల పైగా నెట్ ఉంటుంది. డ్రాగన్ 2 తో గానీ విక్రమ్ మూవీతో ప్రతి ఒక్క మూవీకి 20 crores పైగా నెట్ కొడతాడు. ఎందుకంటే ఏదైతే ట్రిపుల్ ఆర్ మూవీతో మిస్ అయిందో దేవర మూవీతో కొంతవరకు పెట్టుకున్నాడు. దాదాపు 80 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేశాడు హిందీ ఆ దేవర మూవీతోనే. అటు రామ్ చరణ్ గారి గురించి ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అటు గేమ్ చేంజర్ పెద్ద రెండు కూడా అక్కడ పెద్దగా ఆడలేదు కలెక్షన్స్ కూడా. అయినా కూడా 25 crores వరకు పెద్ద కలెక్ట్ చేసింది. గేమ్ చేంజర్ కూడా దాదాపు 35 crores యావరేజ్ గా ఫుల్ రన్ కలెక్షన్స్. అవి డే 1 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డ్రాగన్ తో జూనియర్ ఎన్టీఆర్ డెఫినెట్ గా ప్రూవ్ చేసుకుంటారు. RC-17 తో కుదరదు కానీ రామ్ చరణ్ గారు ఏదో ఒక మ్యాజిక్ చేయాలి క్యారెక్టర్ రిజిస్టర్ అయ్యేటట్లు. అప్పుడు దానికి తప్పితే ఇంకా కలెక్షన్స్ అక్కడ ఉండవు డే 1. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. ఛానల్